అంత దూరం పోయి వీడియోలు చేసే కారణం ఏంది? గంజాయి ఎంజాయ్ నువ్వు ఇంతేరా బై బేకార్. నీకు లవర్ కూడా ఉందంట కదా? రాగానే ఫస్ట్ ఫోన్ తీసుకొని ఏమేమి చేసినా అన్ని చెక్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంత క్రేజ్ ఉన్నాక కూడా నువ్వు బొంబాయికి పోయి ఎందుకు చేస్తున్నావు? దోస్తులు అక్కడ ముంబైలో వాళ్ళే చూసుకుంటారు అన్నాడు చూస్తే ఏమైనా కానీ. ఎందుకు ఇంతమంది హేటర్స్? మళ్ళా చాలా మంది కొట్టనీకి వచ్చిరంట. వీడియోస్ గిట్ట ఉన్నాయి దాన్ని నేను గిట్ట ఒక సాంగ్ రాస్తాను. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్. ప్రవీణ్తో ఎవరున్నారని చూస్తుర్రా? సరే చూపించేస్తా, చూడండి. చలో చూసిరు కదా మన తెలంగాణ ఎంసీ స్టాండ్. చాలామందికి తెలియదేమో, ఎందుకంటే అన్న బయటనే ఎక్కువ వీడియోలు చేస్తాడు. అదే ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాడో అవన్నీ కనుక్కుందాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కనుక్కుందాం, ఇంకా లైఫ్ స్టైల్ గురించి కనుక్కుందాం అన్నది. చలో అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న పేరు చెప్పన్నది? నా రియల్ నేమ్ వచ్చేసి రాకేష్ అన్న. రాకేష్ నీ రియల్ నేమ్? ఓకే. ఇన్స్టాలో ఏముంటుంది అన్న? ఇన్స్టాలో ఇట్స్ మీ సర్కార్ 07 అని ఉంటుంది. ఇట్స్ మీ సర్కార్ అంటే దాని మీనింగ్ చెప్పగలుగుతావు అన్న? అంటే అది జస్ట్ ఇట్లనే పెట్టుకున్నాను ఒకసారి ఇట్స్ మీ సర్కార్ అని. నార్మల్గా వీడియోస్ తీస్తున్నా. 3 years తీసిన. ఇక 3 years తర్వాత ఇక అందరికి ఇక నా రాకేష్ అనే పేరు అనేది మర్చిపోయారు. అందరు సర్కార్ సర్కార్ అని పిలుస్తారు. ఓకే. ప్రతి ఒక్కరికి అట్లా ఇక సర్కార్ అని పేరు. ఇట్లా ఎంసీ స్టాండ్ లెక్క ఉండాలని మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిరానా? అంటే నార్మల్ వీడియోస్ ఇస్తా కానా. ఇక ఒకరోజు ఇట్లానే మా దోస్తులతో వీడియో తీస్తుంటే, అరే నువ్వు సేమ్ స్టాండ్ లెక్క ఉన్నారు, ఒకసారి ఆ వీడియోస్ ట్రై చేయని అంటే నార్మల్గా ఒక వీడియో తీసిన శివ మేరా సాలా అని. నార్మల్గా 1 year వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత నాకు గిట్టంగా అంటే వ్యూస్ కోసమే కానీ ఎవరన్నా. అవునవునవును. దాని తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఇక మెల్లగా స్టాండ్ మీద తీస్తున్నా. కొంచెం తెలుగు తీసి అది నార్మల్గా పోతున్నాయి. స్టాండ్ తీయంగానే ఎక్కువ పోతుంది. ఇక నార్మల్ వదిలేసి మొత్తం స్టాండ్ చేసాం. ఇక దాని తర్వాత ఇంకోటి వచ్చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పిన. ఫ్యామిలీ అంటే నేను అన్న మమ్మీ అన్న. ఓకే. ఇంట్లో అయితే జస్ట్ ముగ్గురమే ఉంటాం. మీ డాడీ లేడు అన్న. 3 years ఉన్నప్పుడు ఓకే ఎక్స్పైర్ అయిపోయాడు. డాడీ లేడు అన్న. 3 years ఉన్నప్పుడు ఓకే ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే ఓకే ఓకే. మళ్ళీ డాడీ లేని ఫీలింగ్ నీకేమన్నా కనబడుతుందా? లేదన్న, మమ్మీ మస్తు చూసుకుంటుంది. మమ్మీ జబర్దస్త్. అంటే డాడీ లేని ఫీలింగ్ అయినా కొంచెం అని ఉంటుంది కదా? ఉంటుంది కానీ బ్యాక్ సపోర్టే లేకపోతే ఇంట్లో ఎట్లా ఉంటుంది? బ్యాక్ సపోర్ట్ లేకపోతే ఉంటుంది కానీ మేమే ఇప్పుడు కొంచెం అన్న మమ్మీ కలిసి ఇల్లు చూసుకుంటారు. మళ్ళీ వచ్చేసి ఇక నార్మల్గా వీడియో నువ్వు ఇట్లా చేస్తుంటావు కదా వీడియోలకు, మళ్ళీ మమ్మీ అన్న సపోర్ట్ చేస్తారా? చేస్తారన్న. 100% అన్న మమ్మీ ఫుల్ సపోర్ట్. నీకు అన్న ఎక్కువ ఇష్టమా మళ్ళీ మమ్మీ ఎక్కువ ఇష్టమా అన్న? అట్లా ఇట్లా చెప్తాను. అంటే నార్మల్గా ఉంటుంది కదా అని చెప్పారు. మమ్మీ కానీ అంటే మ్యాక్సిమం అయితే అన్న గిట్టంగా ఎక్కువ అంటే ఫోర్స్ చేస్తాను నాకు. వీడియోస్ తీరా అయ్యాలి ఏం తీసినావు, రాగానే ఫస్ట్ ఫోన్ తీసుకొని ఏమేమి చేసినా అన్నీ చెక్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఏమన్నా కొత్తగా చేయరా కొంచెం అని చెప్పి ట్రిప్పులు చెప్తూ ఉంటాడు. నేను చాలా శాతం విన్నా అన్నమాట. నువ్వు ఇక్కడ వీడియోలు చేయవంట, నువ్వు బయట పోయి చేస్తావంట. అంత దూరం పోయి వీడియోలు చేసే కారణం ఏంది? అంటే అన్న ఇప్పుడు అక్కడంటే మనకు సపోర్ట్ ఉన్నా అంటే కొంచెం వీడియోస్ చేయడానికే కానీ ఎవరన్నా అని అక్కడ 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. సోయబ్ అషు కొంచెం మంది దోస్తులు అక్కడ ముంబైలో. వాళ్ళే చూసుకుంటారు అన్న అడిగితే ఏమైనా కానీ. అంటే వీడియోస్ అయినా కానీ వాడగిటంగా ఎట్లా అంటే వాడు ఒకసారి మంచిది లేకపోతే మళ్ళీ తీయ అని చెప్పి హిట్ అయ్యేటట్టు చూపిస్తాడు. నీకు ఎక్కువ ఫాలోయింగ్ నీకు తెలంగాణలో ఉందా లేకపోతే బొంబాయిలో ఉందా? ముంబైలోనే ఉందన్న. ఫుల్ క్రేజ్ ఉంది ముంబైలో. బొంబాయిలో ఫుల్ క్రేజ్ అంట. మన తెలంగాణలో కూడా క్రేజ్ రావాలి, ఎందుకంటే మన తెలంగాణ ఎంసీ స్టాండ్ కూడా ఉన్నాడు. ఫస్ట్ కాపీ సేమ్ డెడ్ టు డెడ్ ఎంసీ స్టాండ్ లెక్కన ఉంటాడు అన్నమాట. ఇంకా మిగతా విషయాలు కూడా అడుగుకుందాం, అన్నీ కనుక్కుందాం అన్న గురించి. చలో అన్న, నీకు తాగుడు అలవాటు ఉందా? గంజాయి ఎంజాయ్ సిగరెట్ విగరెట్ అదేం లేదు. ఇంకా నీ లైఫ్ స్టైల్ గురించి కొంచెం చెప్పేసి అన్న. లైఫ్ స్టైల్ అంటే నార్మల్గా నా ఇంట్లోనే ఉంటా. మ్యాక్సిమం జాబ్ అయితే ఏం లేదు. పోతుండే ఫస్ట్ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ వచ్చినాక జాబ్ వదిలేసి వీడియోస్ పైన పడ్డా 2021లో. 3 years చేసిన ఇక 23 దాకా. ఫేమ్ అవుతుంది 23లో. ఇక May 1 నుంచి అట్లా ఫేమ్ ఎక్కేసిన. ఇక ఫస్ట్ ఫోన్ పోయింది తీద్దాం అనుకున్నా అప్పటి నుంచే.
ఫస్ట్ ఇక ఇట్లనే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ పోయింది ఐఫోన్. ఇప్పుడు నీ ఇన్స్పిరేషన్ ఎవరన్నా? MC స్టాండ్నే పెట్టుకున్నావా? ఇక ఆయన ద్వారానే పైనకి వస్తున్నాం మెల్లగా. మళ్ళీ కలిసినావా మళ్ళీ MC స్టాండ్? లేదన్న, మస్తు ట్రై చేసినా కానీ ఆడదాకా పోలేకపోయినా. బట్ మా దోస్తులు ట్రై చేద్దామని అంటారు, అన్న వాళ్ళు గిట్ట ఉన్నారు కొంతమంది, కలుపిద్దాంరా అని అంటారు. ఓకే, మన తెలంగాణలో చూడండి, అన్నకి MC స్టాండ్ దగ్గరకు పోయేదాకా ఈ వీడియో ఎట్లయినా సేవ్ చేయండి. ఎందుకంటే మన తెలంగాణలో కూడా MC స్టాండ్ అన్న అతను సేమ్ డిట్ టు డిట్ కాపీ ఉన్నట్టు ఉన్నాడు, ఆయనకు తెలియాలి. ఎవరన్నా ఉంటే చాలామంది షేర్ చేసేయండి ఈ వీడియోస్ అన్న పంపించి పెట్టినాక. ఇంకోటి వచ్చేసి అంటే ఇప్పుడు ఇది వీడియోస్తో చేద్దాం అనుకుంటున్నావా? జస్ట్ వీడియోస్ పైన ఉందని మళ్ళీ ముంగట మళ్ళీ సంపాదించేది కూడా ఉంటుంది కదా, మళ్ళీ అదే ఏం ఆలోచిస్తుంది దాని గురించి? జస్ట్ స్టాండ్ పైన అయితే ఆధారపడలేను, అంటే ఆయన గిట్టంగా తీస్తున్నా, ఆయన వల్లనే కొంచెం ఫేమ్ ఎక్కుతున్నా. ఓకే, ఇంకా మిగతాది వచ్చేసి అయితే నేను గిట్టంగా ఒక సాంగ్ రాస్తున్నా. సాంగ్ రాస్తున్నావు, ర్యాపింగ్ వస్తుందా మళ్ళీ అన్న నీకు? ర్యాపింగ్ అంటే నేర్చుకుంటున్నాను లైట్గా. ఫస్ట్ అయితే ర్యాపింగ్ పైన అంత ఇంట్రెస్ట్ పెట్టలేను, జస్ట్ ఇప్పుడు సాంగ్ అయితే రాస్తున్నా ఒకటి ఇన్ ద స్కై అని. ఆ సాంగ్ ఒకటి హిట్ అయితే కొంచెం. ఓకే, మొన్ననే 100K అయ్యింది. ఇది సెలబ్రేషన్ ఎలా చేసుకున్నావు మళ్ళీ? ఏం లేదు, నార్మల్గా కాబట్టి నార్మల్గా. మళ్ళీ ఇంతమంది నువ్వు ఒకసారి మన గోల్కొండకు పోయినావంట, చాలామంది కొట్టనీకి వచ్చిరంట, ఎందుకు ఇంతమంది హేటర్స్? మళ్ళీ కొట్టనీకంటే ఫస్ట్ అయితే నా దగ్గర మస్తు క్రౌడ్ ఉండే అన్న, వీడియోస్ గిట్ట ఉన్నాయి దాన్ని క్రౌడ్ని బట్టి. ఇక దాని మధ్యలో చూస్తే చాలామంది హేటర్స్ ఉండే. అక్కడ ఎక్కువసేపు లేనన్న, గంట సేపు ఏమో ఉన్నా. ఇక చాలామంది వచ్చేసారు నా చుట్టుపక్కల, నాకు గిట్ట నడవనీకే రాలేదు. కొంచెం జాకెట్ వికెట్ వేసుకున్నా కదా, ఉబ్బరికి తట్టుకోలేకపోయినాయి. ఇక పోలీస్ అయిన గిట్టంగా అందరు వచ్చేసి వెళ్ళిపోయి నుంచి, అంటే ఎక్కడికి వెళ్తే ఆడికి వస్తారు పబ్లిక్. ఇక గంటలా రిటర్న్ అయిపోయినా. మళ్ళీ ఇంత క్రేజ్ ఉన్నాక కూడా నువ్వు బొంబాయికి పోయి ఎందుకు చేస్తున్నావు? మన తెలంగాణలోనే చేయొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్ హేటర్స్ ఎక్కువ, కానీ సపోర్ట్ లేదని హైదరాబాద్లో. సపోర్ట్ చేస్తారు, మనం ఇక్కడ ఉండి చేస్తారు కదా. సపోర్ట్ ఉండదేమో కానీ తెలియదేమో ఎక్కువ మంది, ఎందుకంటే MC స్టాండ్ బొంబాయిలోనే ఉంటాడు కాబట్టి అక్కడ దిక్కెళ్ళి నీకు ఫాలోయింగ్ ఎక్కువ వచ్చింది. నువ్వు ఇక్కడ కూడా చేసి ఇప్పుడు ఈ వీడియో ద్వారా నువ్వు బయటికి కూడా వెళ్తావు, తెలంగాణలో కూడా అప్పుడు సపోర్ట్ చేస్తాడు, అప్పుడు అనగలుగుతావు ఇట్లానే హేటర్స్ ఉన్నాను అనుకుంటావా? లేదన్న, సపోర్టర్స్ ఉన్నారు, లేరని కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకన్నా కొంచెం నాకైతే చాలామంది ఉన్నారన్న, చెప్పలేరు బయటికి. కానీ ఇప్పుడు పబ్లిక్ నువ్వు ఇంతే రాబోయే బేకార్ అని అనుకున్న వాళ్ళకి నువ్వేం చెప్పగలుగుతున్నావు? నేను ఇప్పుడు అంటే చాలామంది అన్నారన్న, ఫస్ట్ తీసి వీడియోస్ తీసి ఏం చేస్తావు ఎట్లా అని. కానీ ఇవాళ డేట్లా వాళ్ళ ఇంట్లోనే కొంతమంది, అరే మా కొడుకుని వీడియోస్ తీస్తాడు, చూస్తాడు, లైక్ చేస్తాడంట, అదే మస్తు ఫేమ్ అవుతున్నావు అంట, అది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇంట్లో అర్థం చేసుకుంటారు, బయట వాళ్ళు రీడేంద్ర పిచ్చోళ్ళకి గిన్ని మనం వేసుకుండు అని అన్నోళ్ళకి ఏమంటావు నువ్వు? ఏమంటా అంటే ఇది నా ఫ్యాషన్ అన్న, అంటే వాడు పబ్లిక్ అంటే చాలామంది పబ్లిక్ తెలియదు కదా ఇది ఫ్యాషన్ అని, ఆ తెలియని వాళ్ళకి ఏం చెప్పగలుగుతాను? ఏం చెప్తాను అంటే చూస్తారు కదా నార్మల్గా, నేను గిట్టంగా చూసుకుంటూ వెళ్ళిపోతాను, నవ్వుతా నవ్వనరా, ఏదో ఒక రోజు నన్ను చూస్తారు, మళ్ళీ అదైతే గుర్తుపడతారు, అట్లా అని చెప్పి లైట్ తీసుకుంటాను. ఇవన్నీ రియలేనా అన్న? రియల్ కాదన్న, నేను ముంబైకి వెళ్ళి, అంటే ఇదైతే ఫస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. ఇక స్టాండ్ ఇది తీసేసిండు, జస్ట్ ఇట్లా వేసుకుంటుండు, మళ్ళీ 3 years వేసుకుంటుంది కదా, దానికోసం 2 సార్లు ముంబై పోయి చేయించుకొని వచ్చిన దొరకకపోతే. ఓకే, ఇప్పుడు స్టాండ్ ఏవేవి చేస్తాడో అవన్నీ నువ్వు వేసుకుంటావు అన్నమాట కంపల్సరీ. మళ్ళీ ఇవన్నీ ఎప్పుడు రియల్ అవుతాయి అన్న? చెప్పలేమన్నా, ఒకవేళ నా వీడియోస్ కానీ ఇంకా కొంచెం నేను గిట్టం ఇట్లనే పబ్లిక్ సపోర్ట్ వచ్చింది, నాకు కొంచెం యూట్యూబ్ గిట్టం ఓపెన్ చేస్తున్నా, ఇట్లా కొంచెం సపోర్ట్ చేస్తే రియల్ గిట్టం కావచ్చు అన్న. రియల్ కూడా కావచ్చు. ఇంకా నీ గురించి నాకు తెలియనిది ఏమన్నా విశేషాలు చెప్పన్నా, ఒక 2-3 చాలు అంతే. తెలియదంటే చలో నేను అడుగుతా మళ్ళీ ఒకటి, నీకు లవర్ కూడా ఉందంట కదా? లవర్ అంటే ఉండేదన్న, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదా? ఎందుకు బ్రేకప్ అయిందా? అయిపోయింది. लोग बोल रहे ले आई जौली छोड़ दला अच्छा हुआ बारह की थी दुआ सिर्फ निकलती दिल से मेरी. ఎందుకు అంటే ఎంత అవసరం ఉంటావు ఇట్లుంటావు, ఎందుకు లేదు పిల్ల? ఎందుకంటే ఫ్యామిలీ వల్ల కొంచెం, అంటే వీడియో వల్ల నువ్వు అబద్ధం చెప్తున్నావు ఉన్నా కూడా బ్రేకప్ అయిపోయింది. ముందే బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఎవరన్నా వస్తే శనికి రెడీ ఉన్నావా? లేదన్న, నాకు ఏం లేదు, మీ దోస్తుల గురించి చెప్పు. నీకు ఓవర్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు, నీ వీడియో ఓవర్ తీస్తారు, ఇంకా నీ ఎడిటర్ ఎవరు అంటే చేస్తున్నావు కదా అట్లా, కాబట్టి ఇంకా ఎంతమంది నేను వెనుక ఉన్నారు నువ్వు ఒక్కనే కాకుండా? దోస్తులు అంటే అన్న ఇప్పుడు జస్ట్ ప్రజెంట్ ఇప్పుడైతే చింటూ, ఇంకా రాహుల్ బాయ్, కొంతమంది అంటే జస్ట్ వీడియోస్ అయితే ఎక్కువ చింటూ తీస్తాడు. ఇంకా అప్పుడప్పుడు కొంచెం బండి కావాలి ఏమన్నా లేదు అని అంటే రాహుల్ బాయ్ సపోర్ట్ ఇస్తాడు. ఇంకా మా అన్న వాళ్ళు ఉన్నారు, అన్న అంటే నరేష్ అన్న అని ఉంటాడు, అన్న సపోర్ట్. నీ బ్యాక్ సపోర్ట్ నేను కొడితే
నీ హేటర్స్ ఉన్నా కూడా నీ కమెంట్ పెడితే కూడా అంటే నీ బ్యాక్ సపోర్ట్ ఎవరు గట్టిగా కొట్టేటోళ్ళు వచ్చి అరే నేను మా తమ్ముడిని ఏమంటుర్రా అని నన్ను కొట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు నేను ఇంకా ఫ్యామిలీ తర్వాత అని అంటే నరేష్ అన్న అంటే ఏమన్నా అయితే ముందు ఉంటాడు. ఒకవేళ కొంతమంది ఫైటింగ్ అనేసరికి ముందు ఉంటారేమో, పైసా అనేసరికి వెనకకి కానీ అన్న ఏమన్నా ఉండని ముందుకు వస్తాడు. ఓకే, నీకు బొంబాయిలో ఎట్లా రిసీవ్ ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటాను నేను నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వస్తున్నా అని చెప్పి ఫోన్ చేసేస్తా. కానీ అక్కడ నుంచి వాడేమంటాడంటే అరే 2 days బ్యాక్ చెప్పురా నాకు నువ్వు వస్తున్నాను అన్నప్పుడు కొంచెం 2 days బ్యాక్ చెప్తే నేను గిట్ట ఇక్కడ రెడీ ఉంటా అంటే నేనేం చేస్తా అప్పుడు చెప్పా నాకు డైరెక్ట్ బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తా ఇట్లా బస్సులో ఉన్నా వస్తున్నాను అంటే అరే నువ్వు ఏంద్రా చెప్పకుండా వస్తున్నావు, సరే నువ్వు అయితే ఇక్కడికి వచ్చినాక ఫోన్ చేయనని ఆడికి వెళ్ళనీకే మ్యాక్సిమం ఇవాళ సాయంత్రం ఎక్కితే 16 hours జర్నీ. ఆడికి వెళ్ళి దిగంగానే ఒక 10 అవుతుంది, ఒక్కొక్కసారి 8 అవుతుంది, ఒక్కొక్కసారి ట్రాఫిక్ వల్ల ఇక పూణేలో ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది కానీ దానివల్ల ఒక్కొక్కసారి 12 అవుతుంది. వచ్చేస్తాడు, వచ్చేసి బండి ఉంటే బండి మీద వస్తాడు, లేకపోతే డైరెక్ట్ రాలేని పరిస్థితులు ఉంటే నేనే ఆటో ఎక్కేస్తాను. ఆటో ఎక్కేసి అక్కడికి వెళ్ళిపోతాను. ఎక్కడైతే మా దోస్తు ఉంటారో ఆడికి పోతే ఆడి నుంచి హోటల్కి వెళ్ళిపోతాను. హోటల్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తాను ఫస్ట్ డే, అంటే రెస్ట్ తీసుకో అని అంటాడు, రేపటి నుంచి పోదామంటాడు. ఓకే అన్న, నువ్వు ఇట్లనే నీ వీడియోస్ చేస్తూనే ఉండాలి. తెలంగాణలో ఒక ఎంసీ స్టాండ్ ఉన్నాడు అని కూడా తెలియాలి అందరికీ. తెలుసా అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మై ఇంటర్వ్యూ. డేరింగ్ అండ్ డాషింగ్ ఇంటర్వ్యూ ఎట్లుందన్న? సింపుల్గా ఉంది, ఎందుకంటే సెకండ్ పార్ట్ డేంజర్గా ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ పార్టే, అందరివి ఫస్ట్ పార్టే. సెకండ్ పార్ట్ చాలా డేంజర్గా ఉంటాయి అందరివి, ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్ నేను చాలా డేర్తో అడగాలి. కానీ ఫస్ట్ పార్ట్ కాబట్టి నేను ఏం అడుగుతలేదు. సెకండ్ పార్ట్లో వాళ్ళది బయోడేటా మొత్తం కనుక్కొని వాళ్ళకి తెలియదు కూడా కనుక్కొని నేను అడుగుతాను అన్నమాట. దానికోసమే సెకండ్ పార్ట్లో అన్నిటికీ సెకండ్ పార్ట్ పెట్టిన. అండ్ థ్యాంక్ యూ అన్న. ఇంకేమైనా చెప్పగలుగుతావు అన్న మా యూట్యూబ్ ఛానల్లోకి? డేరింగ్ అండ్ డాష్ అన్న కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ కావాలన్న గిట్టంగా చూసిన వాళ్ళు ఇక మన గిట్టంగా కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో రైట్ అన్న అందరికీ.